అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కోడుమూరు అభ్యర్థి నామినేషన్ వేసే సందర్భంగా కోడుమూరు నియోజకవర్గంలో గ్రామాల నుంచి వేలాదిగా తరలి వచ్చినటువంటి మహిళలకైతేనేమి, వచ్చినటువంటి కార్యకర్తలు, రైతాంగం వాళ్ళకి మొట్టమొదటిసారిగా నా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రజల మద్దతు మాకున్నంతసేపే ఎమ్మెల్యే కానీ ఎంపీ అభ్యర్థి కానీ గెలుస్తారు. అది ఈరోజు కర్నూలు పట్టణంలో రుజువు చేయడం జరిగింది. ఈరోజు నామినేషన్ వేయడం కూడా అయిపోయింది. ఇక్కడ అబ్జర్వర్ కూడా రావడం జరిగింది. అదేవిధంగా రామలింగారెడ్డి గారు, దస్తగిరి గారు కూడా ఉన్నారు. ఎందుకంటే కోడుమూరులో గత 5 సంవత్సరాలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అస్తవ్యస్తమై ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, పోలీస్ స్టేషన్లో విపరీతమైన తప్పుడు అరాచకాలు, దోపిడీ విధానాలు తప్ప ఇంకేం జరగలేదు. మంచినీటి సమస్య తీరలేదు, రోడ్లు వేయలేదు. ఇప్పుడే చెప్పాను, కోడుమూరు నియోజకవర్గంలో మంచినీటి సమస్య పెద్దగా పట్టాలని, దానికి హంద్రిని నది నుంచి గాజుల్దిన్న ప్రాజెక్టు నుంచి శాశ్వత పరిష్కారం 10-12 కోట్ల నిర్మాణం అయినా కానీ ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేయడం ఖాయం. అదేవిధంగా చెక్ డ్యామ్లు, అంటే ఈరోజు ఇసుక అక్రమంగా తరలిపోతూ ఉంది హంద్రిలో. కొల్కూరు మొదలుకొని లక్ష్మీపురం వరకు ఇసుకను అరికట్టాలనుకున్నప్పుడు చెక్ డ్యామ్ల నిర్మాణం పూర్తి స్థాయిలో జరుగుతున్న 15 చోట్ల పెట్టించి తాగునీటి సమస్యకు, రైతులకు బోర్లు వేసుకొని పంటలు పండించడానికి కూడా శాశ్వత పరిష్కారం ఉంటుంది. కొత్తపల్లిలో 80 ఎకరాల చెరువు ఉంది. దానికి హంద్రినివా నుంచి 4 కిలోమీటర్ల పైప్ లైన్ వేసి గోరంట్ల అయితేనేమి, అనుగొండ అయితేనేమి, కోడుమూరు అయితేనేమి శాశ్వతంగా ఆ 4 కిలోమీటర్ల నుంచి ఆ చెరువు నింపితే సాగునీటి సమస్యకు పూర్తి పరిష్కారం చేయడానికి ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యే, ఎంపీ సహకారంతో ఆ ప్రజలకు ఈ 5 సంవత్సరాల్లో చేస్తాం. భవిష్యత్తులో ఏ ఎమ్మెల్యే వచ్చినా, ఏ ఎంపీ వచ్చినా కానీ కోడుమూరుకు సాగునీటి సమస్య పరిష్కారం చేయడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్న దానికి ఇదే నిదర్శనం. అదేవిధంగా ఈరోజు ప్రజలు ఎన్నడూ లేని విధంగా దాదాపు నేను 30-35 రోజులు అయింది నామినేషన్ ఫారం ఇచ్చి, వాళ్ళు వందల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి ₹1 కూడా మాతో తీసుకోకుండా మా ఇంటి దగ్గరకు వచ్చి మద్దతు ప్రకటిస్తామని చెప్పి వచ్చినటువంటి వాళ్ళు ఒకరొకరు 2 ఓట్లు వేస్తే ఎలక్షన్ లేదనేది మీకు వాస్తవం. ఈరోజు కూడా వచ్చారు, వాళ్ళకేం సారా కూడా ఇవ్వలేదు, లేకుంటే డబ్బులు ఇచ్చి మనసును పిలుచుకురాలేదు. స్వచ్ఛందంగా వేలాది మంది తరలి వచ్చారు. ఈ రోజుతోనే దస్తగిరి గెలుపు డిక్లేర్ అయిందని చెప్పి మేము భావిస్తున్నాం. భగవంతుడి కృప ఎట్లా ఉందో ఏం గతో అది తెలియదు. దస్తగిరి గారు కూడా సౌమ్యుడు, చదువుకున్నటువంటి వ్యక్తి. సర్పంచ్గా కూడా 1700తో వాళ్ళ అమ్మ గెలవడం జరిగింది. స్థానికుడి తను, స్థానికేతరులకు అవకాశం ఇవ్వకూడదని చెప్పి కంకణం కట్టుకుని ఉన్నారు కోడుమూరు ప్రజలు. అందులో అరాచక శక్తులు తాండవమాడుతున్నాయి. వైఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నటువంటి వ్యక్తులు ఎవరో ఒక్కసారి ఆలోచించారు. ఆ వ్యక్తుల నైజం ఏమిటి? కోడుమూరు పట్టణంలో పోయి ఎక్కడ పోయి హెడ్ క్వార్టర్స్లో అడిగితే వాళ్ళ చరిత్ర చెప్తారు. గతంలో ఉన్న ఎమ్మెల్యే ఏం చేశాడు, ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఏం చేశాడు, వాళ్ళు చేసిన అకృత్యాలే ఈరోజు మా గెలుపుకు నాంది పలుకుతున్నాయని వాస్తవం. కోడుమూరు అబ్జర్వర్గా ఈరోజు పార్టీ ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ బీఫామ్ని బొగ్గుల దస్తగిరి గారికి మన ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇంకోటి ఏంటంటే, ఈరోజు కోడుమూరు ప్రజలు చూస్తూ ఉంటే, ఈ నామినేషన్ ప్రక్రియ చూస్తూ ఉంటే తండోపతండాలుగా దాదాపు 1 కిలోమీటర్ వచ్చేకి దాదాపు 1.5 గంట పట్టింది. ఈరోజు మన తెలుగుదేశం చేసే ఈ సూపర్ 6 స్కీములు కానివ్వండి, ప్రతి ఒక్క కార్యక్రమం ఈరోజు ఇక్కడి నుంచి ఎమ్మెల్యే అయితేనేం, ఎంపీ అభ్యర్థి నాగరాజు అయితేనేం అత్యధిక మెజార్టీతో గెలుస్తారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ అంతా కలిసి చేసి ఒకరిలో ఒకరు తారతమ్యం లేకోకుండా దానికోసమే పార్టీ మమ్మల్ని ఇక్కడ పంపించడం జరిగింది. మేము ఆల్మోస్ట్ అందరితో మాట్లాడినాము, కన్వీనర్లతోనూ అలాగే అందరితో కలిసి మాట్లాడినాము. ప్రతి ఒక్కరూ మేము కలిసి చేస్తాం, మాకు దస్తగిరి విషయంలో ఎటువంటి ఇది లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ప్రోగ్రాం కానీ 28వ తారీఖు ఇక్కడ కోడుమూరులో పెట్టడం జరుగుతుంది. కోడుమూరు కాన్స్టిట్యున్సీలో ఏదో ఒక మండలంలో ఈరోజు ఫిక్స్ అవుతుంది, అది కానీ డేటు. దాదాపు వేలాది మంది జనంతో ఒక పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది. మనకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. ఇసుక, మద్యం ఇటువంటి కార్యక్రమాలకే వాళ్ళు ముందు చూపులు చేశారు. ఎక్కడ అభివృద్ధి అయితే జరగలేదు. కానీ ఈ విజయానికి ప్రతి ఒక్క కోడుమూరు ప్రజలకి ఇంకా మేము వినియోగిస్తాం. ఇంకా ముందు ఏమైనా చేస్తాము. నారా చంద్రబాబు నాయుడు గారు విద్యార్థి ఏంటంటే కోడుమూరు కాన్స్టిట్యూన్సీ నందు నీటి ఎద్దడి చాలా పార్టీ పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలియజేస్తాం. ఈరోజు కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొగ్గుల దస్తగిరి గారి నామినేషన్ సందర్భంగా ఈరోజు విష్ణువర్ధన్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి వేలాది మంది ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు
అదేవిధంగా జనసేన బీజేపీ కార్యకర్తలు కూడా తెలుగుదేశం అభ్యర్థి బొగ్గుల దస్తగిరి గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ రోజు 24వ తేదీ నామినేషన్ చేయాలని చెప్పి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. దానిలో భాగంగా మా కర్నూలు మండలానికి సంబంధించి కూడా వేలాది మంది కార్యకర్తలు ఈ రోజు విశ్వనాథ్ దగ్గరికి రావడం జరిగింది. ముఖ్యంగా సోదరులారా మేము తెలియజేస్తా ఉన్నాం, దాదాపు తెలుగుదేశం పుట్టినప్పటి నుండి కూడా ఈ కోడుమూరు నియోజకవర్గంలో కేవలం ఒకే ఒక్కసారి తెలుగుదేశం పార్టీ కోడుమూరు నియోజకవర్గంలో గెలిచింది. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పూర్వవైపు ఈ నియోజకవర్గంలో కూడా తేవాలి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల తెలుగుదేశం పార్టీ గెలిచినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి అనేక పరిస్థితుల రీత్యా తెలుగుదేశం పార్టీ కేవలం ఒక్కసారి మాత్రమే ఈ నియోజకవర్గంలో గెలిచింది. కాబట్టి ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి గారి అనుచరులు దస్తగిరి గారి టికెట్ రావడంతో ఖచ్చితంగా 2024 ఎలక్షన్లు అఖండ మెజార్టీలో కోడుమూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయవంతంగా మోగించబోతా ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజు దస్తగిరి గారికి టికెట్ రావడానికి ప్రధాన కారణం గతంలో మా కర్నూలు ఎంపీగా పనిచేసినటువంటి రాజవర్ధన్ రెడ్డి గారు విద్యావంతుడు, అనేక విషయాల్లో ఈ రోజు ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్నత విద్య చదివినటువంటి బొగ్గుల దస్తగిరి గారిని ఎంపిక చేసి ఆయన అన్ని రకాలుగా ఎమ్మెల్యే అభ్యర్థిగా సులభమైనటువంటి విధంగా రోజు నారా లోకేష్ గారిని ఒప్పించి ఖచ్చితంగా బొగ్గుల దస్తగిరి గారికి టికెట్ ఇప్పించేందుకు కృషి చేశారు. కాబట్టి రాజవర్ధన్ రెడ్డి గారి ఆశయాన్ని నిలబెట్టాలంటే ఖచ్చితంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో గెలిపించి విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆశయాలను కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు కోడుమూరు నియోజకవర్గంలో శ్రీ బొగ్గుల దస్తగిరి గారు నామినేషన్ అయిపోతున్నారు. మరి ఈ రోజు మీరు చూస్తున్నారు మన ఎదురుగానే వేలాది మందిగా స్వతంత్రంగా వచ్చి ఈ రోజు నామినేషన్ తరలి వచ్చారు. మరి ఈ జన సందోహం చూస్తుంటే 39 సంవత్సరాల కిందట ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అప్పుడు గెలిచింది, మరి ఇంతవరకు గెలిచలేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కోడుమూరులో గెలిచి ఈ చరిత్రను తిరిగి రాసి విశ్వనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బొగ్గుల దస్తగిరి గారి కష్టం విజయం సాధిస్తారని, భారీ మెజార్టీతో గెలుస్తారని మరి ఈ జనాలను చూస్తుంటే ఉత్సాహం పోయిపోతుంది. మరి అదే విధంగా మా పిల్లల మండలం నుంచి కూడా వేలాదిగా తరలి వచ్చాము. మరి ఈ రోజు ఈ నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసి విజయవంతంగా సాగుతుందని ఆశిస్తున్నాము. మరి అదే విధంగా మన కోడుమూరు నియోజకవర్గము 2014 నుంచి 2019 వరకు ఒక విశ్వనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉన్నప్పుడు అభివృద్ధి చెందింది తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 3 రోడ్లు కానీ 3 ఇళ్ళు కానీ ఇచ్చిన చరిత్ర లేదు. కాబట్టి మళ్ళా చంద్రబాబు గారి పాలనలోనే మళ్ళా చంద్రబాబు గారితో ఈ ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది ఒక గట్టి నమ్మకంతోనే ఈ రోజు మొట్టమొదటి అడుగు కోడుమూరు నుంచే చేస్తున్నామని చెప్తున్నాము. 175 నియోజకవర్గాల్లో ఎస్సీ నియోజకవర్గం బొగ్గుల దస్తగిరి గారి నుంచే విజయం స్టార్ట్ అవుతుందని చెప్తున్నాము. మరి ఈ విజయము రాజవర్ధన్ రెడ్డి గారికి, అదే విశ్వనాథ్ రెడ్డి గారికి, చంద్రబాబు గారికి అంకితం చేస్తామని కోడుమూరు నియోజకవర్గ ప్రజలందరూ తరపున నేను నమస్కారం చేస్తాను. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.